హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను మన గార్డెన్లో నుంచి కొద్దిగా చిక్కుడుకాయలు వస్తే అవైతే కోసుకొచ్చానండి. వీటితో ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నాకు ఒక రెసిపీ అయితే గుర్తొచ్చిందండి. ఇది మేము ఉండే ఏరియాలో చాలా స్పెషల్గా చేసుకుంటారండి, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఆ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అది ఎలాగో చూడాలంటే వీడియో పూర్తిగా చూడండి. ముందుగా చిక్కుడుకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా విరుచుకుని చక్కగా కడిగేసి ఒక గిన్నెలో వేసుకున్నానండి. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకుని మిక్సీ జార్లో వేసి కచ్చాబచ్చాగా పేస్ట్ చేసి ఈ చిక్కుడుకాయల్లో వేసానండి. తర్వాత కొద్దిగా ఉప్పు, 2 చిటికలు పసుపు వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి ఇలా స్టవ్ పైన పెట్టి చక్కగా ఉడికించుకున్నానండి. చూసారు కదా, ఇలా ఉడికిందా లేదా అని చెప్పి మనం ఉన్న వాటిలోంచి ఒక పెద్ద గింజను తీసుకుని ఇలా చేతితో నొక్కి చూస్తే తెలిసిపోతుందండి. చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం చల్లారిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకోవాలండి. తర్వాత ఇందులో ఒక 2 అంగుళాల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత ఇందులోనే 1.5 కప్పుల వరకు బియ్యం పిండి వేసి చక్కగా చపాతీ ముద్దలాగా అయ్యేలాగా కలుపుకున్నానండి. చపాతీ ముద్ద అంతా గట్టిగా ఉండవసరం లేదండి, కొంచెం మెత్తగా లూజ్గానే కలుపుకోవచ్చు. నాకైతే వాటర్ ఏం పట్టలేదండి, దీంట్లో ఉన్న వాటర్తోనే నాకు పిండి అంతా కలిసిపోయింది. మీకు ఒకవేళ వాటర్ అవసరం అయితే కొద్దిగా చిలకరించుకుంటూ ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనం ఇలా చిన్న చిన్న ఒక పెద్ద నిమ్మ పండు సైజ్ అంత బాల్స్ లాగా చేసుకుని ఇలాంటి షేప్లోకి ఒత్తుకుని ఒక ఇడ్లీ పాత్రలో ఉండే ప్లేట్లు ఉంటాయి కదండి, ఆ ప్లేట్లలోకి అయితే పెట్టేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఆవిరి పైన ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు. మనం స్పెషల్గా ఎక్కడో ఏవో మోమోస్ లాంటివి మైదాతో చేసినవి తినవసరం లేదండి, ఇలాంటి హెల్తీ ఫుడ్స్ చేసుకు తినొచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉన్నాయండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా, నేను ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి అయితే ఉడికించుకుంటున్నానండి. ఒక 10 నిమిషాల పాటు మనం కదపకుండా హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయి ఉంటాయి. దీన్ని మనం కావాలనుకుంటే ఏదన్నా సాస్తో కానీ లేదంటే చట్నీతో కానీ తినొచ్చండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి అంటారు కదండి, అలాంటి టైంలో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి.